హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శివరామ్ టాక్స్. వీడియో చేసి చాలా రోజులు అయిపోతుంది. బట్ నాకు కొంచెం బిజీ వర్క్ వల్ల కుదరక వీడియో చేయడం లేదు. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎక్సర్సైజ్ గురించి కొంచెం ఎక్సర్సైజ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. అంటే మనం హెల్తీగా ఉండాలంటే మ్యాక్సిమం మన 5 పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్రాపర్గా వాటర్ తీసుకోవడం, మంచి ఫుడ్, ఎక్సర్సైజ్, మైండ్ సెట్, అంటే సరైన మైండ్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకోవడం, అలాగే మంచి స్లీపింగ్. ఈ 5 పిల్లర్స్ మీద మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నేను ఒక్కొక్క పిల్లర్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను. ఈరోజు మన వీడియోలో ఎక్సర్సైజ్ వర్కౌట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. వర్కౌట్ మ్యాక్సిమం చాలా మంది మనం ఏం చేస్తామంటే స్కిప్ చేస్తూ ఉంటాము ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం మిస్ అయిపోతున్నాము. మినిమం ఎవ్రీడే కూడా, అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ ఇది. వర్కౌట్ చేయకముందు బిఫోరు నా పెర్ఫార్మెన్స్ కానీ నా వర్క్ యాక్టివిటీ కానీ బయట వేరేలా ఉండేది. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి నేను రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి నాకు కనిపించినాయి అన్నమాట. ఓకే, మనం బిజీ లైఫ్ స్టైల్లో రెగ్యులర్గా జాబ్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఎవ్రీడే కూడా మినిమం టైం అనేది మనం ఇవ్వం. జస్ట్ 20-30 మినిట్స్ అనేది మనం ఎక్సర్సైజ్ కేటాయించడం వల్ల ఎనీథింగ్ ఏ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, ఏరోబిక్స్ కానివ్వండి, జిమ్ ఆర్ వాకింగ్, ఓల్డ్ పర్సన్స్ ఎక్సర్సైజ్, చైర్ ఎక్సర్సైజ్లు, చాలా రకాల ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం డైలీ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా ఇంప్రూవ్మెంట్స్. ఏంటంటే మన ఎక్సర్సైజ్ ద్వారా తీసుకునే బెనిఫిట్స్లో మెయిన్ ఏంటంటే మన మైండ్ సెట్ చాలా షార్ప్గా ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వర్క్ మీద, అలాగే మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ అనేది మారుతుంది అనమాట. బాడీ ఫిట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీడే కూడా మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, కొంచెం ప్రాపర్గా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు అనే మంచి గట్ ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అనమాట. మన మూడ్, కాన్సన్ట్రేషన్, ఓకే, మెమొరీ పవర్ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. దాంతోపాటు మన ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మన మజిల్ బిల్డ్ అవుతుంది. ఓకే, అలాగే ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ వర్కౌట్ కానీ వాకింగ్ కానీ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. దాని వెయిట్ మేనేజ్మెంట్కి కూడా మన ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. ఓకే, అందుకని ఎవ్రీడే కూడా ఒక 20-30 మినిట్స్ మన కేటాయించిన రోజంతా హ్యాపీగా ఆ వర్కౌట్ మీద డిపెండ్ అయ్యి బాడీ పనిచేస్తూ ఉంటుంది అనమాట. మనం స్కిప్ చేసేస్తాము అనుకోండి బిజీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఎవరు చేస్తారు అని, ఆ ఎఫెక్ట్ అంతా కూడా మన ఎవ్రీడే కూడా మనకు పడుతూ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల. ఓకే, ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా నిద్ర పడుతుంది, మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మనం బయట నుంచి ఒకసారి కాల్షియం తీసుకున్నా తీసుకోకపోయినా, కాల్షియం ఫుడ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా మారుతాయి. మజిల్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. మజిల్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో మనకి మ్యాక్సిమం మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట మనకి ఎక్సర్సైజ్లో. ఓకే, ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్న ఎక్సర్సైజ్ని మనం ఎందుకు మిస్ అవుతున్నాం? మ్యాక్సిమం మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఎనీ టైం 20-30 మినిట్స్ ఎనీ ఎక్సర్సైజ్ అనేది మనం కేటాయించడం వల్ల మన లైఫ్ హెల్తీగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పిల్లర్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, బై గైస్.